పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? కాదు, సుమ అంటే ఫ్లవర్.
సో ఈ రోజు ఐశ్వర్య సిల్క్స్ ఓపెనింగ్ కి రావడం జరిగింది శంకర్ కల్వి అండ్ లక్ష్మీ జోనగిరి గారు. ఆవిడ చేనేత కుటుంబం అద్భుతమైనటువంటి సారీస్ ఉంటాయండి. అయితే అక్కడికి పరిమితం కాకుండా ఆవిడ ఒక అడుగు ముందుకేసి ఈ సారీస్ ని ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అందించాలని చెప్పి కంచీవరం ఏంటి, ధర్మవరం ఏంటి, గద్వాల్ ఏంటి అన్నిటినీ కూడా సొంత మగ్గాల మీద నేసి ఇక్కడ తీసుకొని వచ్చారు. మీరు ఈ సారీలో నాకు కనిపించినటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే మీకు ఆ చేనేత అంటే స్వచ్ఛమైనటువంటిది అండ్ ఆ ప్యూరిటీ కనిపిస్తోంది. ఆడవాళ్ళందరికీ ఎవరైతే సారీస్ బాగా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి బాగా తెలిసిపోతుంది. టెక్స్చర్ని పట్టుకున్నప్పుడు ఆ సాఫ్ట్నెస్ సారీలో తెలిసిపోతుంది. అలాగే ఒకవేళ ఒరిజినల్ సారీ కాకపోతే మనకి వెనక్కి తిప్పి చూసినప్పుడు సారీలో ఉండేటువంటి ఆ నూలు పోగులన్నీ కూడా బయటకు వచ్చేసి ఉంటాయి. హోల్డింగ్ కూడా మనకి ఇలా రాదు, నీట్గా రాదు. సో ఇలా మనకి కరెక్ట్గా వచ్చింది అంటే దాన్ని బట్టి ద ప్యూరిటీ ఆఫ్ ద సారీ మనకి అంటే చిన్న చిన్న చిట్కాలు ఇంతకుముందు కాల్చి చూడొచ్చు. మేము అందరం వెళ్ళిపోయి షాపుల్లో బంగారం రుద్ది చూడొచ్చు అంటారు. చీర నిజంగానే కలుస్తుంది ఊరిగా అవుతే ప్యూర్ అని ఇంతకుముందు, కానీ ప్రతి చీర అలాంటి టెస్ట్ చేయలేము కదా. కాబట్టి ఫీల్ అవ్వాలి. శారీ పట్టుకున్నప్పుడు మీకు తెలియాలి అది ప్యూర్ క్వాలిటీ అని. కంపల్సరీగా ఐశ్వర్య సిల్క్స్ శారీస్ చూసి మీకు తెలుస్తుంది. కరెక్ట్. శారీ పట్టుకున్నప్పుడు మనకి తెలుస్తుంది, కార్డు పట్టుకున్నప్పుడు మా ఆయనకు తెలుస్తుంది. ఇది ఒక శారీ ప్యూరిటీ తెలియాలి అంటే మనకి ఈ రెండింటిని బట్టి మనం జడ్జ్ చేసేసేయచ్చు. సో ఐశ్వర్య సిల్క్స్ లో మనకి ద మోస్ట్ ప్యూర్ కైండ్ ఆఫ్ సారీస్. మీరు పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి జనరలీ ఏంటి అంటే కంచి వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడి నుంచి చేస్తారు. కానీ ఈ కాంచీవరం సారీస్ అన్నీ కూడా ధర్మవరంలోనే వాళ్ళు నేసి ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నారు. సో డెఫినెట్లీ మీరు వచ్చి ఇక్కడ ఒకసారి విజిట్ చేసి చూడండి, మీకు నచ్చినట్టయితే. మనము ధర్మవరంలో ప్రైస్ అంటే వీవర్స్ ప్రైస్ కి మనం ఇక్కడ ఇస్తున్నాం. కరెక్ట్. ఇక్కడ పెట్టిన ఉద్దేశమే అది. అంటే ఆ వీవర్స్ ప్రైస్ డైరెక్ట్ గా మన కస్టమర్స్ కి ఇక్కడ అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే ఐశ్వర్య సిల్క్స్ అనేది స్టార్ట్ చేసింది. మీరు ఒకసారి విజిట్ అయ్యి ప్రైస్ క్వాలిటీ రెండు చెక్ చేసుకొని హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ అందరికీ కష్టమే బిజినెస్ చేయడం అనేది. ముఖ్యంగా ఒక మహిళగా తను ఈ రోజున ఈ 3rd బ్రాంచ్ వరకు వచ్చారు అంటే దాని వెనకాల ఎంత కృషి ఉందో, ఎంత పట్టుదల ఉందో, ఎంత శ్రమ ఉందో మనందరికీ అర్థమవుతుంది. అండ్ ఎంకరేజ్ చేయాలి. అందుకనే ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. వెరీ హ్యాపీ అండి టు బి పార్ట్ ఆఫ్ ఐశ్వర్య సిల్క్స్ గ్రోత్. ఇంకా మీరు చాలా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధర్మవరంలో నేను పుట్టి పెరిగి అది నేర్చుకొని ఇక్కడ దాకా మీ అందరికీ అందించాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది. వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేటెడ్గా ఇప్పటిదాకా కూడా నాకు అందరు సపోర్ట్ చేశారు. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సపోర్ట్ ఉంటేనే మనం ఇక్కడికి రాగలుగుతాం. బ్యాక్ సపోర్ట్ ఏదైనా ఒక విధంగా నేను ఇక్కడికి రావడానికి ప్రతి ఒక్కరు ఆ రీజన్ ఉంది నేను ఎదగడానికి. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతాను. అండ్ ముఖ్యంగా ఏంటంటే మీరైనా నేనైనా జనాల్లోకి వెళ్ళాలి అంటే మనకి మీడియా వాళ్ళు దీన్ని కరెక్ట్గా తీసుకొని వెళ్ళి మీలాంటి వాళ్ళు ఇలా షాప్ పెట్టారు అని కనుక నలుగురికి తెలిసినట్టయితే ఎవరైతే మేబీ ఒక ఆప్షన్ కింద అరే మనం అక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ ఒకటే చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉంది అని రైట్ వచ్చే అవకాశం ఉంది. మెయిన్ ఒకటే అండి సుందర్, వీవర్ దగ్గర నుంచి ఒక ఈ వెండర్ దగ్గరికి వెళ్తుంది. వెండర్ దగ్గర నుంచి మల్టిపుల్ హ్యాండ్స్ మారుతాయి. అలా మారినప్పుడే మన ప్రైస్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. నేను ఇక్కడ డైరెక్ట్గా మనకు వీవర్స్తో కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే షాపింగ్ చేస్తున్నారో వాళ్ళకి మధ్యలో ఈ హ్యాండ్స్ అయితే చేంజ్ అవుతాయో అవి మీకు తగ్గిపోతాయి. కాబట్టి ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ఉంటుంది, క్వాలిటీ బెస్ట్ ఉంటుంది. ఇది మనం అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఆల్సో ఏంటి అంటే కేవలం కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాత్రమే కాదు, ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ ప్రైస్ ఇస్తున్నారు. అవును, డైరెక్ట్గా మీరు వీవర్స్ దగ్గర నుంచి షాపింగ్ చేస్తున్నట్టు ఐశ్వర్య సిల్క్స్లో షాపింగ్ చేస్తారు. సూపర్ అంతే కదా. మా అబ్బాయి రేవంత్ సాయి, మా అమ్మాయి ఇక్కడ లేదు, యూఎస్ఏలో. సో రేవంత్ మీరు కూడా పార్టిసిపేటింగ్ ఇన్ దిస్? మేడం, ఇందులో పార్ట్నర్షిప్ మా బాబు కూడా. అవునా? అంటే తెలిసి తెలియకుండానే నీకు పార్ట్నర్షిప్ అయిపోతుంది. నేర్పించాలి కదా ఈ బిజినెస్ ఎలా ఉంటుంది. ఈ ఫీల్డ్లో మేము ఇక్కడ దాకా వచ్చాము. మా బాబు కూడా రేపొద్దున మీకు ఇలాంటి సర్వీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మొదలుపెట్టాము బాబుని. డెఫినెట్గా మీ అందరూ ఐశ్వర్య సిల్క్స్లో శారీస్ని ఒకసారి చూడండి, క్వాలిటీని కానీ మా సర్వీస్ని కానీ. చాలామందికి తెలుసు ఐశ్వర్య సిల్క్స్ లక్ష్మి గారు ఒక వీవర్ అనేది. నేను మీ అందరికీ చెప్పే ఉద్దేశం ఒకటే, ప్రైస్ రీజనబుల్గా ఉంటుంది అంటే క్వాలిటీని బేస్ చేసి కాదు,
2 లక్షలు 3 లక్షలు మీరు పెట్టే ముందు ఒక్కసారి ఐశ్వర్య సిల్క్స్ని విజిట్ అవ్వండి. డైరెక్ట్గా వీవర్స్ ప్రైస్కే మనకి ఆ శారీ అనేది అందుతుంది ఐశ్వర్య సిల్క్స్లో. డెఫినెట్గా ఒకసారి విజిట్ అవ్వండి. నిజంగానే మంచి క్వశ్చన్ ఉంది. సుమగారు అంటే ఇప్పుడు కాదు, ప్రతి ఒక్కళ్ళకి సుమగారు ఒక ఇంటి మనిషి లాగా. లాంగ్ బ్యాక్ అని కాదు, అంటే లాంగ్ బ్యాక్ పోనీ అది అనుకున్నా కూడా అందరికీ ఇన్స్పైర్ ఒక లేడీ అనమాట. ఒక ఏజ్డ్ పర్సన్ తీసుకున్నా, ఒక యంగ్ అమ్మాయిని తీసుకున్నా, సుమగారు అంటే మన ఇంటి అమ్మాయి అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది. తన ద్వారా ఇలాంటి ఐశ్వర్య సిల్క్స్ నేను కూడా అలాగే కష్టపడుతున్నాను కాబట్టి మీ అందరికీ, అంటే నాకు తెలిసిన కస్టమర్స్ కొంతమంది ఉంటారు, తనకు తెలిసిన వ్యూవర్స్ కానీ వాళ్ళందరికీ రీచ్ అవ్వడం కోసం అనేసి మనము మేడం గారి ద్వారా చెప్పిస్తే ఇంకా బాగుంటుందని మెయిన్ ఉద్దేశం. అండ్ మేము ఇద్దరం మొన్న ఒక ఇంటిగ్రేషన్ రీల్ చేసినప్పుడు నేను ఇంటికి ఫోన్ చేసి కాయగూరలు వచ్చేసాయా, పప్పు ఏం చేశారు, ఇవన్నీ చూసుకుంటున్నాను, తను కూడా చేసుకుంటుంది. సో మాకు తెలుసు మేము వర్క్ చేయడానికి వచ్చినా సరే మన ఫ్యామిలీ 80% అటు నడుస్తూ ఉంటుంది మా ప్లానింగ్ అంతా. ఇదంతా కూడా మళ్ళీ మేము చాలా ఇష్టంగా చేసేటువంటి పని. సో అందుకని నేను ఆవిడని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్ చెప్తున్నా కదా, ఇవాళ రేపు మనకి సుమగారు తెలియని పర్సన్ అంటూ లేడీస్ పిలిచి చెప్తానండి. నేను తెలియదా ఇది చూడు ఒకసారి అని చెప్పి చూపిస్తాను. అసలు మీ చూడండి చెప్పారు. ప్రతి ఒక్కరు ఎలా ఫీల్ అవుతారు సార్, సుమగారు అంటే ఇంట్లో అమ్మాయి అనే ఫీలింగ్ ఉంది అందరికీ కూడా. నన్ను ఈ మధ్య 70 ఏళ్ల వాళ్ళు కూడా అక్క చాలా హ్యాపీగా ఇప్పటికైతే ఇంకా అంత పెద్ద ఐడియా లేదు. రేవంత్ చేస్తాడు నెక్స్ట్ కదా. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని వృత్తులు కొంతకాలానికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి అంతరించిపోతూ ఉంటాయి అన్నమాట. లక్ష్మి గారు తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్ వల్ల ఇది చాలా గొప్పది. ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఆ ఊరు నుంచి వేరే దాంట్లోకి జాబ్స్లోకి వెళ్ళిపోతారు, వేరే కంట్రీస్లోకి వెళ్ళిపోతారు. అందరూ వాళ్ళ పిల్లలు ఎదగాల అనుకోవడం చాలా మంచిదే, కానీ ఆ వృత్తి ఏదైతే ఉందో దానిని కూడా కంటిన్యూ చేయాలి అనుకోవడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళ అబ్బాయికి కూడా దీన్ని నేర్పించడం, ఇందులో ఒక భాగస్వామ్యం చేయడం అంటే అక్కడ చేనేత కుటుంబం వాళ్ళ పరంపర ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. మెయిన్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నేను ఇక్కడ దాకా సక్సెస్ అయ్యాను అనుకోండి, ఇక్కడ దాకా రావడానికి మెయిన్ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వీవర్స్. అంటే ధర్మవరం నుంచి నేను వచ్చాను, అక్కడ ఉన్న వెండర్స్ కానీ వీవర్స్ కానీ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. మేము పర్చేజ్ చేసిన ప్రతి ఒక్క వెండర్కి ఈ మీడియా ద్వారా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మీరందరూ సపోర్ట్ చేయండి. ఐశ్వర్య సిల్క్స్ మనది అని ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయడం వల్లనే ఐశ్వర్య సిల్క్స్ ఇక్కడ దాకా వచ్చింది. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ నేను కూడా కుదిరినప్పుడు త్వరలోనే మీ వ్యూవర్స్ సైట్ కూడా విజిట్ చేయాలని అనుకుంటున్నాను. ఏది నా మూవీ అప్డేట్ అడుగుతావా? వచ్చినప్పుడు చెప్తాను. ఇట్ ఈస్ ఇన్ ద మేకింగ్. సర్ప్రైజ్ కొంతమంది మా మహిళలు మహారాణులకు చెప్పేస్తే బాగుంటుంది. మహిళలు మహారాణులకు మాత్రమే కాదు, మగ మహారాజులకు కూడా చెప్పాలి మనం. ఐశ్వర్య సిల్క్స్ లో ఉండేటువంటి కలెక్షన్స్ గురించి, సెలెక్షన్స్ గురించి బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యంగా చేనేత కుటుంబం నుంచి వచ్చినటువంటి లక్ష్మి గారు అక్కడ ధర్మవరంలో ఉండేటువంటి చేనేత కార్మికులందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు నేస్తున్నటువంటి చీరల్ని డైరెక్ట్ గా ఇక్కడ తీసుకొని వచ్చి సేల్ చేస్తూ ఉన్నారు. అంటే మీకు వీవర్స్ కాస్ట్ కే సారీల్ని అందిస్తున్నారనమాట. మళ్ళీ క్వాలిటీ కూడా ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైనటువంటి క్వాలిటీతో మీకు కంచీవరం చీరలు, ధర్మవరం సారీస్, గద్వాల్ సారీస్, బనారస్ సారీస్ అన్నిటినీ కూడా అందిస్తూ ఉన్నారు. ఆవిడకి ఇది 3వ షోరూము. తప్పకుండా వచ్చి ఎంకరేజ్ చేయండి. నాకైతే చీరలు చాలా బాగా నచ్చాయి. నేను కట్టుకున్నటువంటి సారీ కూడా ఐశ్వర్య సిల్క్ సారీని. పైగా మీకు తెలుసు స్టార్ మహిళ అనే కార్యక్రమం చాలా ఏళ్ల పాటు చేశాను అని. అప్పుడు అందులో 5000+ అనేదాన్ని ఈ రోజు అంటున్నాను 6000+ అని. 6000 సారీలకు పైగా, అంటే ఇది 6001 సారీ అవుతుందేమో ఇది. సో కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ. సో ఒకసారి నాగలక్ష్మి గారు కూడా మాట్లాడారు. ఈ ఓపెనింగ్ కి మీరందరూ చేసినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సుమగారి చేతుల మీదుగా
ఈ ఓపెనింగ్ జరగడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ ఏంటంటే ఒక మహిళని మరొక మహిళని అర్థం చేసుకుంటుంది, మీ అందరికీ తెలుసు కదా. పట్టు శారీస్ అనేది మనందరికీ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఫంక్షన్ వచ్చిందంటే షాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు. కానీ ఆ బడ్జెట్ని ఎంత పెడుతున్నాం అనేది కూడా మనకు ఒక క్యాల్కులేషన్ లేదు. వీవర్స్ ప్రైస్ నుంచి మీ అందరికీ ప్యూర్ పట్టు శారీస్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఐశ్వర్య సిల్క్స్ అనేది స్టార్ట్ చేశాము. మీ అందరూ కూడా ఒకసారి మన షాపింగ్ చూసారంటే శారీ కలెక్షన్ కానీ ప్రైజెస్ కానీ మన సర్వీస్ కానీ చాలా బెస్ట్ అని ఇప్పటిదాకా మేము ప్రూవ్ చేసుకున్నాము. మీ అందరు కూడా విజిట్ అవ్వండి, షాపింగ్ చేయండి. ఐశ్వర్య సిల్క్స్లో సూపర్ సేల్ అనే కాదు, క్వాలిటీ బెస్ట్ అని మీ అందరూ కూడా చెప్తారు. నాకు ఈ విధంగా మీ అందరూ విచ్చేసిన నాకు అసలు మాటలు రావట్లేదు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత విజయవంతంగా ఈ ఫంక్షన్ జరుగుతుందని నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ నాగలక్ష్మి గారు అండ్ సుమా గారు. అందరూ వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా మంది రిక్వెస్ట్ చేసిన మేరకు సుమా గారు ఒక్కసారి మా కోసం 2 స్టెప్పులు చేస్తే మాకు పర్వాలేదు, తక్కువ మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి 2 స్టెప్పులు వేసి నేను మేనేజ్ చేస్తున్నాను. పుష్ప సినిమాతో కొత్తగా 2 స్టెప్పులు వచ్చేసాయి. అండ్ అలాగే ఇందాక లక్ష్మి గారు చెప్పారు, ధర్మవరం నుంచి చేనేత కార్మికులు చాలా మంది ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అని. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇంత అద్భుతమైనటువంటి చీరల్ని మా ఆడవాళ్ళ కోసం నేర్చుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమ గారు మరొక్కసారి. సో అందరి తరపు నుంచి కూడా ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలండి. సో మీరందరూ సుమ గారి కోసం సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు ద థర్డ్ బ్రాంచ్ ఆఫ్ ఐశ్వర్య సిల్క్స్ నాగలక్ష్మి గారికి కూడా. సో సుమ గారు చెప్పిన విధంగా ఎన్నో కలెక్షన్స్ ఉన్నాయండి, అది కూడా అతి తక్కువ ప్రైజెస్ లోనే. అంటే డైరెక్ట్ చేనేత కార్మికుల నుంచి తయారు చేస్తుంది కాబట్టి చాలా ఓపెన్ చేయడం కోరుతున్నాను. సో నాగలక్ష్మి గారు మేము ఓపెన్ చూద్దాం ఏముందో. నేను కూడా ఎగ్జైటెడ్. సో గ్రాండ్ ఓపెనింగ్ ఎప్పుడు రిలీజ్ ఈవెంట్ వ్యక్తిగత ఓపెనింగ్ అని అందువల్ల నేను సపోర్ట్ చేస్తాం. సో గ్రాండ్ ఓపెనింగ్ ఐశ్వర్య సిల్క్స్ శంకర్పల్లి. సో థర్డ్ బ్రాంచ్ అండి హైదరాబాద్ లోనే. సో ఫస్ట్ 2 బ్రాంచెస్ కూడా కూకట్పల్లి, చంద్రనగర్లోనే చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. సో థర్డ్ బ్రాంచ్ ఇవాళ శంకర్పల్లిలో మనందరం నచ్చిన మెచ్చిన మన యాంకర్ సుమ గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం పెట్టడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్, హ్యాపీ కంగ్రాచులేషన్స్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? మళ్ళీ ఒకసారి ఆ కెమెరా కూడా పోజ్ ఇవ్వాలని అడుగుతున్నాడు ఇతడు డైలాగ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు చిరునవ్వుతో, సో ప్రతి క్షణం కూడా చిరునవ్వు అనేది కొంచెం కూడా మిస్ కాకుండా మీ మొమ్మలు కనిపిస్తూనే ఉంటుంది. ఈ ఛానల్ ట్యూన్ చేసినా కూడా సుమ గారే కనిపిస్తారు, సుమ గారే వినిపిస్తారు, సుమ గారే తింటున్నాం కూడా మేము పూట పూట చెప్పాలి అంటే. అందుకే ఇలా అయిపోయారు, మీకు అర్థమైపోయింది కదా. సో మీకోసం వీళ్ళందరితో పాటు కూడా పెద్దగా నేను కూడా వెయిట్ చేస్తున్న చెమట కూడా అలా కారిపోతుంది చూసారా. సో ఓకే, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను కూడా మీలాగే ఎదురు చూస్తూ ఉన్నాను కొంచెం సేపటి నుంచి ఎప్పుడెప్పుడు వచ్చేద్దాము ఐశ్వర్య సిల్క్స్ ఓపెనింగ్ కి అని. సో ఈవిడే లక్ష్మి జొన్నగిరి గారు. ఆవిడ స్వతహాగా చేనేత కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మహిళ. అయితే కేవలం చేనేత కుటుంబం నుంచి అక్కడే ఆగిపోకుండా ఒక షాప్ పెట్టి ఎలా పైకి రావాలి అనే దానితో పోరాడి మరి ఈ రోజున ఇలాంటి బ్రాంచెస్ ని ఓపెన్ చేశారు. ఆవిడని ఎంకరేజ్ చేయాలి అనే ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి.
మీరు చాలా మంది ఆడవాళ్ళు వచ్చారు. వీళ్ళందరికీ కూడా ఆదర్శం. మనం ఎక్కడ ఆగిపోవాల్సిన అవసరం లేదు. మనలో నిజమైనటువంటి సత్తా ఉన్నట్టయితే మనం దానికోసం పోరాడాలి, బయటికి రావాలి, విజయాన్ని సాధించాలి అన్న దానికి లక్ష్మీ జొన్నగిరి గారు ఉదాహరణగా నిలబడుతున్నారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు. ఇక పట్టు చీరల విషయానికి వస్తే మనందరికీ చాలా ఇష్టమే, అవునా కాదా చెప్పండి? పట్టుకుంటే పట్టు చీర. ఆ జనరేషన్ నుంచి మనం ఈ జనరేషన్ వరకు చీరల్ని చూస్తూనే ఉన్నాము, పట్టుకుంటూనే ఉన్నాము. సో ఈ షాప్ ఏదైతే ఉందో మీది హ్యూజ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఐశ్వర్య సిల్క్స్ షాప్ని మీరు కూడా విజిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తేజు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ కైండ్ వర్డ్స్. నన్ను వింటాను అంటారు కానీ తింటాను అన్నావా? ఏంటమ్మా మీకు గుర్తుండిపోవాలని. మామూలుగా అయితే గుర్తున్నాం కదా, ఎంతో మంది సెలబ్రిటీస్ ఈ రోజు మీట్ అవుతుంటారు. జాగ్రత్తగా ఉంటాను, కొరుకుతావేమో అన్నది. కొరకను మాత్రం కొరకను. సో మేము చాలా సేఫ్ గా చూసుకుంటాం. ఓకే చూడు, మా ఆడవాళ్ళ మొహాలు ఎంత కళకళ. చూసాను మీ ఫేవరెట్ షో సుమా అడ్డ అని చెప్తున్నారు. రోజు మిస్ కాకుండా మెరిసిపోతున్నారు, ఫుల్ గ్లామర్. అలాగని మగవాళ్ళు మీరేం తక్కువ లేరు, మీరు కూడా చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు దూరంగా ఉన్నా సరే. ఎనీవే చాలా థ్యాంక్స్ ఈ రోజు వచ్చినందుకు, అలాగే ఈ షాప్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. లేడీస్ ని ప్రోత్సహిస్తూ ఉంటారు. సో అలానే ఇవాళ 3rd బ్రాంచ్ గా ఓపెన్ అయిన మన శంకర్పల్లిలో ఐశ్వర్య సిల్క్స్ కూడా ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఎంకరేజ్మెంట్ కి అండ్ చక్కగా మా వాళ్ళతో మాట్లాడించినందుకు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇళ్లలో పనులన్నీ వదిలేసి స్పెషల్గా మా సుమా గారు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి చాలా ఉత్కంఠగా ఎదురు చూసారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి సుమా గారిని ఐశ్వర్య సిల్క్స్ ప్రారంభోత్సవం. మేమంతా మీ డాన్స్ కి సూపర్ ఫ్యాన్స్. సో ఒక్కసారి మన వాళ్ళ కోసం మీరు మాట్లాడితే బాగుంటుంది. ఇంకా అందరూ ఒక్కసారి గట్టిగా మీ బిగ్ బాస్ సందీప్ గారు వచ్చారు. సో ఒకసారి అందరూ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు లక్ష్మి గారు. ఎందుకంటే ఐశ్వర్య సిల్క్స్ కి నేను ఒక కస్టమర్ గా వెళ్ళాను. దాని తర్వాత ఆవిడ ఇచ్చే క్వాలిటీ, ముఖ్యంగా ఆ ప్రైజెస్, ప్రతిదీ కూడా నాకు నచ్చి రెగ్యులర్ గా నేను వెళ్ళడం జరిగింది. అండ్ తన 2nd బ్రాంచ్ కూకట్పల్లి ఓపెనింగ్ కి నన్ను సందీప్ గారిని, అంటే సందీప్ గారు బిగ్ బాస్ అయిపోయిన వెంటనే మేము వెళ్ళాము. అక్కడికి క్రౌడ్ ఒక రేంజ్ లో వచ్చారు. సో ఆ రోజు మేమిద్దరం చాలా మనస్ఫూర్తిగా విష్ చేశాము లక్ష్మి గారికి. లక్ష్మి గారి డెడికేషన్ కి ఖచ్చితంగా ఇలాంటి బ్రాంచెస్ ఎన్నో ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా బ్లెస్ చేశాం. అండ్ నిజంగా లక్ష్మి గారు చాలా ఇన్స్పిరేషనల్ ఉమెన్ అండి. ఆవిడ ప్రతి ఒక్క మహిళ ఆవిడని చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఆవిడ స్టోరీ విన్నప్పుడు లిటరల్ గా నాకు కంట్లో నీళ్ళు తిరిగాయి. అంటే ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది అన్నదానికి ఈ రోజు ఆవిడ సక్సెస్ కారణం. సో సందీప్ గారు, నేను ఫస్ట్ ఆవిడ స్టోరీ విన్న తర్వాత ఇంకా ప్రమోట్ చేయాలి, ఆవిడకి మనం హెల్ప్ చేయాలి అనేది మేము అనుకున్నాము. అండ్ ఈ రోజు ఈ 3rd బ్రాంచ్ ఎంత ఘనంగా, ఎంత భారీగా ఓపెన్ జరుగుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ తన డెడికేషన్ అండ్ హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా ఇలాంటి బ్రాంచెస్, మీ డెడికేషన్ తో ఇలాంటి బ్రాంచెస్ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా మీ బ్రాంచెస్ ఐశ్వర్య సిల్క్స్ ఓపెన్ అవ్వాలని మా కపుల్ తరఫున మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాం. అండ్ ఒక్కసారి ఐశ్వర్య సిల్క్స్ కి అందరూ ఒక్కసారి అండ్ శంకర్పల్లి మహిళలందరికీ గుడ్ న్యూస్. మీ శంకర్పల్లిలో కూడా ఎంతో రీజనబుల్ ప్రైస్ క్వాలిటీతో ఐశ్వర్య సిల్క్స్ వచ్చింది. సో ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ ఒక్కసారి తగ్గదని మీ ఫేసెస్ చూస్తే తెలుస్తుంది. మంచి మంచి డిస్కౌంట్ ప్రైజెస్ తో, మంచి మంచి ఆఫర్స్ తో, మంచి మంచి శారీ కలెక్షన్ తో మీ ముందుకు రాబోతున్నారు లక్ష్మి గారు. అండ్ కంగ్రాచులేషన్స్ అండి. సందీప్ గారు ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. హాయ్ అందరికి. సో శంకర్పల్లిలో ఐశ్వర్య సిల్క్స్ ఓపెన్ అయింది. ఇక్కడ ఉన్న లేడీస్ అందరికి ఇంకా పండగే పండగ. హస్బెండ్స్ అందరికి పాకెట్ మొత్తం ఖాళీ. ఐశ్వర్య సిల్క్స్ లక్ష్మి గారి గురించి చెప్పాలి. ఫస్ట్ లక్ష్మి గారు ఒక వీవింగ్, అంటే నార్మల్ గా మనకి
మనకి నేస్తారు కదా, ధర్మవరంలోని చీరలు నేస్తారు కదా, చీరలు తయారు చేస్తారు. అలాంటి దగ్గర నుంచి ఈరోజు 3 బ్రాంచులు హైదరాబాద్ లో పెట్టే స్థాయికి వచ్చారంటే దానికి ఎంత నిజాయితీ ఉండుంటుంది, ఎంత పట్టుదల, ఎంత కృషి ఉండుంటుంది అనేది ఈవెన్ చూస్తే అర్థమవుతుంది. లక్ష్మి గారు చాలా చాలా ఇన్స్పైరింగ్ మూమెంట్ అండ్ చాలా కష్టపడతారు. ప్రతి కస్టమర్తో కూడా చాలా మంచిగా మాట్లాడి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో సేల్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ నాకు ఎలా తెలుసు అంటే మా ఆవిడ సగం ఐశ్వర్య సిల్క్స్ లోనే ఉంటుంది. ఎప్పుడు చీరలు కొనుక్కుంటా, ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా కూడా దానికి ఐశ్వర్య సిల్క్స్, జ్యోతికి ఐశ్వర్య సిల్క్స్ వాళ్ళే ఇస్తారు. సో తన బట్టలు కానీ తన చీరలు కానీ ఏదైనా చాలా మంది జ్యోతి శారీస్ అంటే చాలా ఇష్టం. సో దానికి ఐశ్వర్య సిల్క్స్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ జ్యోతి చెప్పినట్టుగా లాస్ట్ సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ కి కుకట్పల్లిలో మేము వెళ్ళాము. సో వెళ్ళినప్పుడు చాలా రెస్పాన్స్, అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు కూడా నేను చెప్పాను మీరు ఇంకా చాలా చాలా బ్రాంచెస్ పెట్టాలని. 1 year లోనే, విత్ ఇన్ 1 సంవత్సరంలో ఐశ్వర్య సిల్క్స్ 3వ బ్రాంచ్ ఓపెన్ చేశారు. సో రియలీ గ్రేట్. చాలా కష్టపడే తత్వం లక్ష్మి గారిది. ఇలాగే జ్యోతి చెప్పినట్టుగా మళ్ళీ US లోని వరల్డ్ వైడ్ గా మీరు కంటిన్యూగా ఇంకా బ్రాంచెస్ పెంచుకుంటూ వరల్డ్ వైడ్ గా ఎక్స్పాండ్ అవ్వాలి మీ బిజినెస్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నిజంగా చెప్తున్నాను హార్ట్ఫుల్ గా, ఐశ్వర్య సిల్క్స్ లో చాలా రీజనబుల్ అండ్ చాలా క్వాలిటీ శారీస్ సేల్ చేస్తారు. నాకు ఇది ఎందుకు ఇంత బాగా చెప్తున్నానంటే ఐశ్వర్య సిల్క్స్ గురించి, దానికి బ్రాండ్ అంబాసిడర్ జ్యోతి ఏ చీర కట్టుకున్నా కూడా నేను ఫస్ట్ చెప్తా చాలా అందంగా ఉన్నామంటే ఐశ్వర్య సిల్క్స్ ఇచ్చారు ఈ శారీ అంటది. అవును, మా అమ్మగారు కూడా ఐశ్వర్య సిల్క్స్ లోని కస్టమర్. అండ్ మా మదర్ కూడా చాలా ఇష్టం. అంటే రీజనబుల్ గా పెద్దవాళ్ళకి, అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళకి కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ, టీనేజ్ వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరు కూడా దే హ్యావ్ వెరీ గుడ్ కలెక్షన్ అన్నమాట. సో తప్పకుండా శంకర్పల్లిలో ఉన్న మీ ఐశ్వర్య సిల్క్స్ కి అందరూ రండి, షాపింగ్ చేయండి, మీ హస్బెండ్ పాకెట్స్ కి చిల్లు పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ దిస్. కంగ్రాచులేషన్. బ్రో మీరు అనిపించిన తర్వాత అది పరిగెట్టాలి అందరూ.